దర్శనం అయితే 4 times అయితే చేసుకున్నాను అనమాట. ఫస్ట్ టైము అలంకారంతో చూశాను, సెకండ్ టైము నెయ్యి అభిషేకం, లైట్గా నెయ్యి, అదే అప్పుడే అలంకారం తీసేసి ఒరిజినల్ విగ్రహం ఎలా ఉంటుందో దాంతో అయితే చూసినాను. థర్డ్ టైం వచ్చేసి వాటర్తో అభిషేకం చేస్తున్నప్పుడు చూశాను. ఫోర్త్ టైం అయితే మామూలు విషయం కాదు, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నెయ్యి అభిషేకం అయితే జరుగుతుంది. 5 minutes అయితే అక్కడ ఉన్నాను నేను నెయ్యి అభిషేకం దగ్గర. మామూలుగా లేదు, చెక్కిపోయింది అసలు. విడిగా వచ్చినప్పుడు చూడలేము అలాంటివి. ఇలాంటి అయ్యాళ్ళు అయితే కొంచెం ఫ్రీగా, రష్ ఎక్కువ ఉండదు కాబట్టి కొంచెం చూడొచ్చు అనమాట ఉండి. 4 times అంటే ½ an hourలోనే 4 times దర్శనం చేసుకున్నాను నేను. అంత ఫ్రీగా ఉంది, బట్ క్రౌడ్ ఉంది కానీ ఏదో అలా అలా కనిపిస్తుంది అంతే. దర్శనం అయితే ఫ్రీగా అయిపోతుంది. కృష్ణాగడ్లా ఉండేది ఒకటి, అది కృష్ణాగడ్లాగా ఉంది. కృష్ణాగడ్ ఫ్యామిలీ ఉంది ఇక్కడ. ఇంజక్షన్ చేస్తాడు వాటికి కూడా. ఓ పావు గంట నడిచాక కిందకు వచ్చాం. ఓ షార్ట్ కట్ దొరికింది. రోడ్డు చూస్తే మామూలుగా లేదు, దొల్లుకుంటూ వెళ్ళిపోతాం కింద చూడకపోతే. నాకు తెలుసు అది విషయం. ఇదిగో ఇదే షార్ట్ కట్. ఇది మొత్తం మట్టే, కొంచెం జారిన స్లిప్ అయినా వెళ్ళిపోవడమే, ఇక కట్లు కట్టుకోవడమే కిందకెళ్ళి. కానీ నడిచేటప్పుడు మాత్రం వాన పడినప్పుడు అసలు ఇటు రాకూడదు, జారిద్ది కాదు. లైట్గా తడిగా ఉన్న పొద్దున పూట మంచులో కూడా. ఇంకోటి కింద చూసుకోకుండా వెళ్తే షెడ్కే కాళ్ళు. ఎక్కినప్పుడు ఎలా ఎక్కాము, దిగినప్పుడు అలా ఉండదు. దిగినప్పుడు పరిగెత్తడమేక. మామూలు మనం నడిచినప్పుడే ఏదోలా ఉంటుంది, ఇక డోలీలు తాగితే భలే దిగేటప్పుడు. ఇప్పుడు ఎక్కినప్పుడు కొంచెం హైట్ ఉన్నా ఏదో పైకి ఎక్కుతున్నట్టు ఉండిద్ది, దిగేటప్పుడు మాత్రం తెలుసుగా పరిగెత్తడమే కిందకి. సగం దూరం అట్టాగే వచ్చాము, ఇంకా సగం ఉందన్నమాట. ఏదో ఒకటి చేయాలి మెల్లిగా. కాళ్ళు షవరింగ్ వచ్చేస్తాయి దిగేటప్పుడు. కొండ మాత్రం ఇది, మిగతా కొండలు ఏమో తెలియదు కానీ ఇది మాత్రం షవరింగ్ వచ్చింది కాళ్ళు. మనం ఇప్పుడు ఈ రోడ్డు మొత్తం నడుచుకుంటా కిందకి వెళ్ళి ఆడ బస్సులు కమ్మడుతుందా జూమ్ చేస్తా. ఆడ బస్సులు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళాలి. అంటే ఈ లోయలన్నీ దాటుకుంటా మనం అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు లోయ చూసారు ఎంత ఉందో, ఈ లోయ నుండి కిందకి వెళ్ళిపోవచ్చు. కాకపోతే పురుగులు పొట్టలు అవి ఉంటాయి అని చెప్పి మా వాళ్ళ భయం. అయ్యో సౌండ్లు దాని నుండి నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాయి. అవి ఏంటో తెలియట్లా. కానీ పచ్చగా చెట్లు, ప్రకృతి, చల్లగా గాలి, తడిసిపోయిన చొక్కాలు మామూలుగా లేదు ఆడ. షార్ట్ కట్ రా నాన్న, అదంతా తిరగలేమురా నాన్న, ఇటు దిగాలి. జాగ్రత్త రా నాన్న నువ్వు. టాటోడు వస్తున్నాడు రా నాన్న, గమాలు దిగండి రా నాన్న పక్కకు వచ్చి.
చాలా జాగ్రత్తగా దింపుతున్నాడు టాటోడు. అడవుల్లో పులుల కోసం అన్వేషిస్తున్న మీ హేమంత్ మామూలుగా ఉండదు. ఒక పులి దొరకాలని నేను ఎప్పటి నుండో కోరుకుంటున్నా. పులి పిల్ల దొరికినా చాలు తీసుకెళ్ళి పెంచేసుకోవచ్చు. తిరుపతిలో అయితే దొరికినాయి, చెప్పేశారు కానీ బస్సు ఎక్కిచ్చి పాపం చిరుతాని. ఏం చూడు అసలు కొండల్లో నుండి వెళ్తున్నాం మనం ఇప్పుడు. మామూలుగా ఉండదు. ఒక ట్రిప్ మొత్తం దిగేసామయ్యా. ఒక రింగ్ ఇంకా పైన మామూలుగా ఉండదు మరి మనతో. నాన్ వేసిన అడగాలి. ఆటగాళ్ళ కన్నా మనం పెద్ద ఆటగాళ్ళం. మెల్లిగా వెళ్తాం. ఎడాన్ని ఇరుక్కుంటే ఇరుక్కున్నట్టే అయిపోయింది. వీడియోలు వస్తాయిలేండి, వీడియోలు రాకుండా ఉండదు. వీడియోల కోసం మనం ఎంత త్యాగమైనా చేస్తాం, ఎంత స్టంట్ అయినా చేస్తాం. అయ్యో జాగ్రత్త అయ్యా, మెల్లిగా అయ్యా. నువ్వు ఉండాలి నాన్న. వీడు ఒక చేత బాటిల్ పట్టుకుని ఒక చేత ఫోన్ పట్టుకున్నాడు. వీడు సాహస వీరులం మనం. రే అజామా లగెత్తు లగెత్తు లగెత్త. అమ్మ ఇంకా 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 కిందకి వెళ్ళాలి మనం. ఆ కిందకి వెళ్ళాలి, మామూలుగా ఉండదు. ఏదో అనుకుంటాం కానీ జారిపోతున్నాయి కాళ్ళు. చాలా జాగ్రత్తగా నీళ్ళు ఉన్నప్పుడు మాత్రం అసలు ఇలాంటి కొండల నుండి దిగకూడదు. రోడ్డు వేశారు కదా మంచిగా, భద్రత కలిగిన రోడ్డు, అట్నుండే దిగాలి. ఆ భద్రత నుండి మనం నేర్చుకోవాలి. లేదంటే బేలా షమ్మో భయమేస్తున్నారు ఆయన. కానీ ఇది ఒక అడ్వెంచర్, థ్రిల్, బాగుంటుంది. ఇలాంటివి అప్పుడప్పుడు ట్రై చేయాలి. ఎందుకంటే మన కొండల్లో దొరకవు. మన కొండ ఏందో చిన్న చిన్న కొండలు, ఇవన్నీ పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద చెట్లు కూడా. మనకేంటంటే చెట్లు నరికేస్తారు, ఇక్కడ చెట్లను కాపాడుకుంటారు. ఒక పెద్ద టన్నల్ అయితే తప్పించుకున్నాం మనం. మళ్ళీ అటు వెళ్ళకుండా కిందకి వెళ్తున్నాం. ఆ టన్నల్ నుండి ఇంకా కిందకి వెళ్తున్నాం. ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళి ఇలా వెళ్ళి ఆ చివరికి వెళ్ళాలి మనం. శబరి కొండల్లో అడ్వెంచర్స్ మీరు కూడా చేయండి అప్పుడప్పుడు, బాగుంటుంది. ఎట్టాగంటే ఇగో ఎట్టాగే మా వాళ్ళు దిగుతున్నారు చూడండి జారుకుంటూ ఒక్కొక్కళ్ళు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. పెద్ద అడ్వెంచర్ చేస్తున్నాం శబరికొండల్లో. మా కోసం రోడ్లు మెట్లు వేసినా మేము అవన్నీ వదిలేసి కొండల రోడ్లు వేసుకొని తిరుగుతున్నాం. శబరికొండల్లో ప్రభుత్వం, శబరిమలై ప్రభుత్వం మనకి రోడ్లు మెట్లు వేసినా మనం మాత్రం కొండల్లో అడ్వెంచర్ చేసుకుంటూ వస్తున్నాం. అట్లా ఉంటుంది మనతోని, మరి మామూలుగా ఉండదు. ఇంకా అయిపోయినాయా? షబ్బా ఉందా? ఉంటే మరి బర్గా. షార్ట్ కట్ మాత్రం మామూలుగా కలిసి రాలి. అన్ని టర్నింగ్లు పొద్దున్న వెళ్ళిన ప్రతి టర్నింగు కిందకు వచ్చేసాం మనం. ప్రతి టర్నింగ్లో నుండి కిందకు వచ్చేసాం. గ్యాస్ సిలిండర్లు పైకి వంట గ్యాస్. వెళ్ళిపోయాడు. కృష్ణ మామూలుగా తిరుగుతున్నారు. ఈ చెట్టు స్ట్రైట్గా ఉండి పైన గుబురు వచ్చింది, భలే ఉంది. ఇది కూడా అంతే. ముంగీస్ ముంగీస్, అడవి ముంగీస్, అడవి ముంగీస్. యూట్యూబ్ స్టార్.
పక్కదాన్ని తీయలేదు బాధపడదా అడుగు పంది బోండాల వ్యాపారం మాత్రం మామూలుగా ఉండదు ఇక్కడ. బోండాల వ్యాపారం ఎంత అడుగురా, ఎంత అడుగు రే, ఎంత అడుగు అన్న ఎంత రే, ఎంత అడుగురా బాబాయ్ని? 50, 50 రూపాయలు అంట. నేను మరి అన్నా తీసుకోరా, 2 తీసుకో, 3 కూడా అంట. కొడుతున్నాడు బాబాయ్ బాగుండాలి డిగ్రీ కానీ. వ్యాపారం మామూలుగా లేదుగా, 50 అంట బాగున్నాం. బాగున్నాం యాత్రం 50. అయిపోయిందా? బాగుంది, బాగుందా? బాగుంది, మామూలుగా లేదు. ఇప్పుడు ఈ కొబ్బరి కొట్టించుకోవాలి మనం. కొబ్బరి తిందాం, ఎట్టుందో చూద్దాం. అన్న కొబ్బరి ఇచ్చాడా నీకు? బాబాయ్ నరుకుతున్నాడు కొబ్బరిని. నడికాడు 2 మొక్కలు. ఇయ్యా కొబ్బరి ఏం లేదు ఇందులో, ఉందలే లైట్గా. వచ్చింది రాకపోతేనా ఇంకో బోండం కొట్టించోండి. ఎట్లాగైతే బోండం తాగి 1.5 గంటలో పైనుండి కిందకైతే వచ్చాం. అటు ఆ ట్రెక్కింగ్ చేసుకుంటా సరదాగా కొండల్లో ట్రెక్కింగ్ చేసుకుంటా సరదాగా 1.5 గంటలో కింద దిగాం. ఇప్పుడు పంబలో స్నానం ఆడి శంగనూరు వెళ్ళి బస్సులో ఎన్ని వెంతలు తిప్పుతాడు ఇప్పుడు. ఆడే వస్తే బాగుండు మళ్ళీ. ఈసారి బస్సు ఆవును గుద్దేస్తాడు డైరెక్ట్ గాడు. నిన్న కూడా